హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇంట్లోనే పుదీనా పచ్చడి అయితే ఈజీగా ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. సో మన ఛానల్ని అయితే రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళైతే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా పుదీనా పచ్చడి అనేది ప్రిపేర్ చేసి వీడియోలు అనేది పోస్ట్ చేశానండి. బట్ ఈసారి పుదీనా పచ్చడి ఏంటంటే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందనే చెప్పాలి. ఇలా చేసిన పుదీనా పచ్చడిని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. లేదా మనం మార్నింగ్ చపాతీ కానీ దోశ కానీ ప్రిపేర్ చేసుకుంటాము కదా, అప్పుడు కూడా ఈ చట్నీ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. సో ఎమ్మి పుదీనా పచ్చడి ప్రిపరేషన్ ఏంటో చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అయితే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసి అయితే ఒక 10-15 ఎండుమిర్చి వరకు అయితే తీసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు అనేది అయితే యాడ్ చేశాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో వీటన్నిటిని కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. సో మనం పచ్చళ్ళల్లో ఏంటంటే నువ్వులు అనేది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందని అయితే యాడ్ చేశాను. ఇలా వేగిన వాటిని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని అయితే పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసి అయితే నేను ఇక్కడనైతే పుదీనాతో పాటు కొంచెం కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మనకి కొత్తిమీర తింటే కూడా హెల్త్కి చాలా మంచిదే కదా అని అయితే నేనైతే 2 కలిపి అయితే పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే అచ్చం పుదీనాతోనైనా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మొత్తం కొత్తిమీరతో చేసుకున్న బాగానే ఉంటుంది. నేనైతే 2 మిక్స్ చేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో చింతపండు అయితే ఇక్కడ నేనైతే పచ్చడి చేస్తామనగా ఒక 10 మినిట్స్ ముందైతే నానబెట్టాను. సో ఆ చింతపండు కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. మరి చింతపండు చాలా కూడా వేయట్లేదు, జస్ట్ కొంచెం అట్లా వేస్తే సరిపోతుంది అన్నట్టు. సో చూడండి, ఇక్కడ మనం వేసిన కొత్తిమీర కానీ పుదీనా కానీ చక్కగా వేగింది అన్నట్టు. మరీ క్రిస్పీగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం మనకి ఈ విధంగా మగ్గినట్టు అయితే సరిపోతుంది అన్నట్టు. సో అది పూర్తిగా చల్లారించుకోవాలి. సో ఇప్పుడు ఇందులో మిక్సీ జార్ తీసుకొని అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిరపకాయలు పప్పులు ఉన్నాయి కదా, అవైతే ఇందులోకి యాడ్ చేసుకొని అయితే ఒకసారి అయితే మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం పప్పులు వేసాము కాబట్టి ఒక 2-3 టైమ్స్ అయినా కానీ మిక్సీ పడితేనే మెత్తగా అవుతుందండి. సో ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాతకి ఇందులోకి అయితే పుదీనాకు కొత్తిమీర ఆకును అయితే ఇందులోకి యాడ్ చేశాను. అలాగే 5-6 ఎల్లిపాయలు అనేవి పొట్టు తీయకుండా యాడ్ చేశాను. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అయితే ఒక్కసారి మిక్సీకి వేసుకోవాలి. సో అంత మంచిగా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాతకి అయితే ఈ పచ్చడి మొత్తం అయితే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇట్లనే తినండి, బట్ పోపు వేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పేసి అయితే నేను పోపు వేసుకుంటున్నాను. పోపు కోసం స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 ఎండుమిర్చి, కొన్ని ఎల్లిపాయలు అయితే కొంచెం దంచి వేసానండి కచ్చాపచ్చాగా. సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పోపు అనేది. ఈ విధంగా 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాతకి ఇందులోకి కొంచెం అంతా కరివేపాకు అనేది వేసి అయితే ఫ్రై చేయాలి. కరివేపాకు అనేది కూడా మనకి కాస్త ఫ్రై అయిన తర్వాతకి ఈ పోపు అనేది పచ్చడిలోకి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సో చూడండి, పచ్చడి అయితే నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తేనే నోరూరిపోతుంది అన్నమాట, అంత బాగుంది టేస్ట్ అయితే. ఈ రైనీ సీజన్లో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి తినండి. వీడియో నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.